పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా వరుస కార్యక్రమాలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. నిన్నటి నుంచి గావ్ చలో బస్తీ చలో ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బస్సు యాత్రలకు రెడీ అవుతున్నారు. అలాగే అయోధ్యకు ప్రత్యేక రైళ్లలో భక్తుల్ని తీసుకువెళ్లడానికి ప్లాన్ చేశారు. ఈ నెల 10 లోపు లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యాలయాల్ని తెరుస్తామన్నారు బీజేపీ నేతలు. బీజేపీ ఎంపీ ఎన్నికల వ్యూహంపై డీటెయిల్స్ శ్రీను అందిస్తారు. శ్రీను, లోక్సభ ఎన్నికలకు బీజేపీ ఎన్నికల వ్యూహం ఎట్లా ఉంది, అలాగే ఎట్లాంటి ప్రోగ్రాంలకు ప్లాన్ చేశారు? యశోద, భారతీయ జనతా పార్టీ ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 10 సీట్లే టార్గెట్ పెట్టుకుంది. అట్లనే 30% మేర ఓట్లు రావాలన్నటువంటి టార్గెట్తో గ్రౌండ్ వర్క్ చేస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ని సంసిద్ధం చేస్తుంది. అయితే దీంతోపాటు వచ్చే పార్లమెంటు ఎన్నికలే టార్గెట్గా కొన్ని కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేసింది. ఈ నెల చివరి వరకు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఒకసారి మనం చూస్తే పార్లమెంట్ ప్రవాసీ యోజన కార్యక్రమం పేరుతోటి ఇప్పటికే బీజేపీ ముఖ్య నేతలు, బీజేపీ జాతీయ నేతలందరూ కూడా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో సమావేశాలు అవుతున్నారు. తరుణ్ చుగ్ కానీ, సునీల్ బన్సల్ కానీ, తర్వాత బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇతర నేతలు, ఈటల రాజేందర్, మిగతా నేతలందరూ కూడా పార్లమెంటు ప్రవాసీ యోజనలో భాగంగా ఆయా పార్లమెంట్లో సమావేశాలు అవుతున్నారు. దీంతోపాటు ఈ నెల 8 వరకు కూడా గావ్ చలో బస్తీ చలో అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది భారతీయ జనతా పార్టీ. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మొత్తం బీజేపీ నేతలు, క్యాడర్ అంతా కూడా గ్రామాలకు వెళ్తారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 12,700 పైచిలకు గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ 24 గంటల పాటు అదే గ్రామంలో బస చేస్తారనమాట. అంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలను కలుస్తారు. మోడీ కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, ఇట్లాంటి అన్ని అంశాలను స్థానికంగా ఉన్నటువంటి గ్రామాలకు చెప్తారు. మరోవైపు అక్కడ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటారు. ఇట్లా గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో ఆయన ఈరోజు బస చేస్తున్నారు. ఈరోజు ఉదయమే 11 గంటలకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని మొత్తంగా కిషన్ రెడ్డితో పాటు మిగతా నేతలందరూ కూడా ఈ గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అట్లనే మరోవైపు కొత్త ఓటర్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల లెక్కలు చూస్తే దాదాపుగా 10 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరితో కూడా మార్చి 5 నుంచి 10 వరకు సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది భారతీయ జనతా పార్టీ. ఇది పార్లమెంట్ ఎన్నికల టార్గెట్గా ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తుంది. అట్లనే మరోవైపు అయోధ్య దర్శనం కోసం 22వ తారీఖున మనం చూసినాం, అయోధ్య రాముడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కూడా ట్రైన్లు వేస్తున్నారు అక్కడికి. నిన్న కూడా ఒక ట్రైన్ వెళ్ళింది. సో అందరూ ఆ ట్రైన్లో దాదాపుగా 18 నుంచి 1900 మందిని అక్కడికి తీసుకువెళ్తారు. దాదాపుగా ఇది 3-4 రోజుల కార్యక్రమం. ఇట్లా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కూడా ప్రత్యేక రైళ్లను అయోధ్యకు తీసుకువెళ్ళి అక్కడ బీజేపీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే ఎవరైనా ఇంట్రెస్ట్ అయోధ్య రాముని అనుకునేటువంటి ప్రజలను కూడా భారతీయ జనతా పార్టీ నాయకులే తీసుకువెళ్తున్నారు. ఇదొక కార్యక్రమం కూడా చేపట్టారు. ఇక దీంతోపాటు బస్సు యాత్రలకు సంబంధించి వాస్తవానికి ఈ నెల 10వ తారీఖు నుంచి బస్సు యాత్ర ఉండే, కానీ ఇది పోస్ట్ పోన్ అయింది. 20వ తారీఖు నుంచి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసింది. దీనికి రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక మరోవైపు ఫిబ్రవరి 18 నుంచి 24 వరకు నారీ శక్తి వందన్ అంటే మహిళా సమ్మేళనాలు, మహిళా నేతలతోటి వీళ్ళందరూ డ్వాక్రా గ్రూపులు వీళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించి 33% రిజర్వేషన్ కావచ్చు, మహిళలకు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ఆ కార్యక్రమాలు ఏ విధంగా చేశారు, మహిళలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏంటి, ఆర్థిక అభివృద్ధికి ఎట్లాంటి కార్యక్రమాలు దోహదం చేశారనేది బీజేపీలో ఉన్నటువంటి మహిళా నేతలందరూ కూడా ఈ నారీ శక్తి వందన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఇక మరోవైపు ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు కూడా లాభార్థి సంపర్క్ అభియాన్ అంటే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ఈ ప్రోగ్రాం అన్నమాట. ఇది మొత్తం కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం టార్గెట్గా ఈ కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు ఉంటారు. తెలంగాణలో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాటిలో లబ్ధిదారులు ఎవరు వాళ్ళందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి ఓటు వేయాలి, భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని కోరనున్నారు. ఇది కూడా ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఇక మరోవైపు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసులు ఓపెన్ చేయాలి ఈ నెలాఖరికల్లా. అట్లనే ఆయా నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఆఫీసులు ఓపెన్ చేయాలని చెప్పి జాతీయ నేతలు ఆదేశించారు. మొత్తంగా ఒక 7 నుంచి 10 కార్యక్రమాలను సీరియస్గా పెట్టుకొని భారతీయ జనతా పార్టీ అయితే
గ్రౌండ్లోకి వెళ్తుంది. ఈసారి ఖచ్చితంగా అయోధ్య రాముడి అంశము ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి అటు మోడీ, మరోవైపు అయోధ్య, ఈ రెండు అంశాలే తమ పార్టీకి ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నటువంటి ధీమాతో భారతీయ జనతా పార్టీ ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకొని 20% మేర ఓట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి 10 పార్లమెంట్ సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. 30% మేర ఓట్లు సాధించాలన్నటువంటి లక్ష్యంతో ఒక గ్రౌండ్ వర్క్ అయితే చూడాలి. మరి భారతీయ జనతా పార్టీలో నేతల మధ్య కొంత గ్యాప్స్ ఉన్నాయి. తర్వాత సీరియస్గా ఒక వర్కౌట్ జరగడం లేదని జాతీయ నేతలు పదే బీజేపీ రాష్ట్ర నేతల మీద సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది నిన్న కూడా ఒక సిటీ అవుట్స్కట్లో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, అట్లనే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి నేతలు వీళ్ళందరూ కూడా సమావేశమై మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధత అవుతున్నారు. ఖచ్చితంగా 10 పార్లమెంటు సీట్లే టార్గెట్గా ఒక గ్రౌండ్ వర్క్ చేస్తున్నప్పటికీ ఇంకా పార్టీ అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి, తర్వాత కింది స్థాయి కేడర్ని కలుపుకొని వెళ్ళాలన్నటువంటి సూచనలను జాతీయ నాయకత్వం అయితే చెప్తుంది. కానీ భారతీయ జనతా పార్టీలో 4-5 ముఖ్య నేతల మధ్య ఈ గ్యాప్ తోటి కొంత ఫుల్ఫిల్గా అంటే గ్యాప్ ఉండడంతో భారతీయ జనతా పార్టీలో కొంత లోటైతే కనపడుతుంది. క్యాడర్ అదే పదే చెప్తుంది. సో బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తామన్నటువంటి ధీమాతో క్యాడర్ ఉంది. కానీ నేతల్లో ఈ గ్యాప్ మరి బీజేపీ జాతీయ నేతలు కొంత సీరియస్గా ఫోకస్ చేస్తే నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ కొంత సెట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ వరుసగా ఈ నెలంతా కూడా కార్యక్రమాలు పెట్టుకుంది. దీంతో ప్రజల్లోకి వెళ్తుంది. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తానికి అనుకున్నటువంటి టార్గెట్ 10 ఎంపీ సీట్లను సాధిస్తుందా, 30% మేర ఓట్లు వస్తాయా భారతీయ జనతా పార్టీకి అనేది మనకు పార్లమెంటు ఎన్నికల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. యశోద.